బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత సిసోడియా అరెస్ట్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై మాత్రమే కేంద్రం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయన్న ఆయన అణచివేతలతో చరిత్రలో ఏ ప్రభుత్వము మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. అంతకుముందు సూర్యాపేట మండలం రామచంద్రపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట. వాస్తవానికి ఏ సంస్థలు కూడా ఇవాళ ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏ ఒక్క సంస్థ కూడా స్వతంత్రంగా నిజంగా జరిగిన నేరాలపైన విచారణ జరుపుతున్న పరిస్థితుల్లో లేవు. బీజేపీ పార్టీ డైరెక్షన్లో బీజేపీ పార్టీ చేసిన ఆరోపణల మేరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ నడుస్తుందనేది మనకు ప్రత్యేకంగా ఈ ఢిల్లీ కేసులో మనకు కనబడతా ఉంది. ముందే బీజేపీ ఎంపీలు, బీజేపీకి సంబంధించిన నాయకులు అవతలి పక్షాలపైన ఆరోపణలు చేయడం, వాళ్ళు ఎట్లయితే ఆరోపణలు చేస్తున్నారో, వారు ఎవరెవరి పేర్లు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళపైనే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు కేసులు పెట్టడం లేదా ఐటీ దాడులు చేయడం మనకు స్పష్టంగా కనబడుతుంది దేశవ్యాప్తంగా. గతంలో కూడా కొంత సిబిఐ ఇటువంటి తప్పులు చేసినప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని దాష్టికాలు ఎక్కువైపోయినాయి. ఇంత దుర్మార్గంగా గత చరిత్రలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాలు ప్రవర్తించే సందర్భం లేదు. ఇవాళ ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. అవి ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా బీజేపీకి చెందకుండా ఉన్న ఇతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ప్రభుత్వాల విషయంలో, పార్టీల నాయకుల విషయంలో బీజేపీ వైఖరి దుర్మార్గంగా